ప్రకాష్ రాజ్ అలా ఎందుకు మాట్లాడాడు? ప్రకాష్ రాజ్కి హిందూ దేవుళ్ళంటే పడదా? పవన్ కళ్యాణ్ని లడ్డూ ఇష్యూపై ఎందుకు మాట్లాడవద్దన్నాడు? పవన్ కళ్యాణ్ని ప్రతి మాటకు నేను వచ్చి సమాధానం ఇస్తా అని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చాడు. తిరుపతి లడ్డూ ఇష్యూ నుంచి మొదలుకొని ఇప్పుడు నందా వర్సెస్ బద్రి అన్నట్టుగా మారిపోయిందా? పవన్ కళ్యాణ్ నిన్న ప్రకాష్ రాజ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఒక్కొక్క మాట తూటాల్లా పేలాయి. ప్రకాష్ రాజ్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం మీద మాట్లాడని వాడివి నువ్వు నన్ను మాట్లాడవద్దంటావా? అలా ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడవద్దన్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రకాష్ రాజ్ అలా అన్నందుకు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పై మండిపడ్డాడు. అయితే ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్పు. డియర్ పవన్ కళ్యాణ్, నేనన్నదేంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి? నీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను పెట్టిన ట్వీట్ చూడు, అంతేకాని నోటికి ఏది వస్తే అది మాట్లాడకు. నేను షూటింగ్లో ఉన్నా, వచ్చాక దీని గురించి మాట్లాడుకుందామని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ప్రకాష్ రాజ్. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమంటే పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అయ్యాడో అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా. లడ్డూ ఇష్యూని మీరు అనవసరంగా చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ అనడంతో కొంతమంది అది నిజమే కదా అని అంటున్నారు. మరికొంతమంది అలా అనడం ఏంటి అంటే దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకుంటామా అని. తిరుపతి లడ్డూ ఇష్యూ చిన్న విషయమేం కాదు కదా, ప్రతి ఒక్క హిందూ వల్ల ప్రతిష్ట అది. అలాంటి తిరుపతి లడ్డూ ఇష్యూ గురించి చిన్న చూపు చూసి మాట్లాడితేనే కదా పవన్ కళ్యాణ్ అలా రెచ్చిపోయాడు అని మరికొంతమంది ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసింది కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.